సార్ వేద్దాం, తెలియాలిగా, ప్రజలకు కూడా తెలియాలిగా. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫెస్ చేసిన బయట ఒకసారి ఏంటమ్మా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది, ఎవరైనా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అది పరిస్థితి. ఆయనే ఈవీఎం పగలగొట్టాడని ఆయనే చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి ఎవడు, నేను అదే అంటున్నా, పరామర్శించడానికి వెళ్ళాడా, పిన్నెల్లిని మరి కొంతకాలం జైల్లో ఇరికించడానికి వెళ్ళాడా శ్రీనివాసరావు ఒకటి. తర్వాత ఆయన బయటకు వచ్చి దొంగ కేసులు పెడుతున్నారు, దొంగ అన్ని కేసులు వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు అంటే, వీళ్ళు వచ్చిన తర్వాత 3 చంపేశారండి. అవును, వీళ్ళు వచ్చినాకే నిన్న రీసెంట్గా నంద్యాలలో కదండి గఫూర్ గారు రీసెంట్గా ఒక ఆయన్ని కత్తులతో పొడిస్తే మొన్న చచ్చిపోయాడు. 4 రోజుల తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 జరిగినాయి, గుంటూరులో 2 జరిగాయి. ఇప్పుడు మీకు ఇంకా మీరు బ్రేకింగ్ లేక రాలేదు, మా గ్రూప్లో వచ్చింది. అనిమిరెడ్డి అన్న అతన్ని మాచర్లో వెల్దుర్తి దగ్గర చంపారు టీడీపీ యుద్ధం. వాళ్ళే చంపుతున్నారు. మళ్ళీ నేను నాకు చెప్పినా కదా, భార్య భర్తను కొడుతుంటే భర్త లోపల తలుపులు వేసుకుని అరుస్తూ ఉంటాడంట, జనానికి వేరే రకంగా అర్థం కావాలని. సో అట్లా ఉంది. దొంగ 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 అని అరిచినట్టు, ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా డాంటే అన్నట్టు, ఇవన్నీ సామెతలు దీనికే పుట్టినట్టున్నాయి. రైట్ శ్రీనివాసరావు, అది ఏ రకంగా వర్ణించాలి దీన్ని? అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, గఫూర్ గారికి, చిచ్చరపేటకి వెంకటరెడ్డికి, వెంకటకృష్ణ గారికి అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ